ఈ క్వశ్చన్ చూడండి. పి ఈజ్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ది రెక్టాంగులర్ ట్రయాంగిల్ ఏబిసిడి. ఓకే, రెక్టాంగిల్ ఏబిసిడి, ఏబిసిడి. పి ఒక పాయింట్ అనేది ఎక్కడో చోట ఇన్సైడ్ ప్లేస్ చేశాడు పి అనేది. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు పి వచ్చేసి 69, తర్వాత పీబీ వచ్చేసి 27, తర్వాత పీసీ వచ్చేసి 38, తర్వాత పీడీ వచ్చేసి కనుక్కోమన్నాడు. ఇలా వచ్చినప్పుడు మనకి ఫార్ములా వచ్చేసి పిఏ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్ ప్లస్ పీడీ స్క్వేర్. ఓకే, పిఏ స్క్వేర్ అంటే ఎంత? 69 స్క్వేర్, పీసీ స్క్వేర్ అంటే 38 స్క్వేర్, తర్వాత పీబీ స్క్వేర్ అంటే 27 స్క్వేర్, ఇప్పుడు పీడీ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు టోటల్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, లాస్ట్ డిజిట్ వాల్యూ ఏమవుతుంది? 9,921, తర్వాత 8,64, 4. ఇక్కడ వచ్చేసి 7,49. ఇక్కడ దేన్ని స్క్వేర్ చేస్తే ఇక్కడ 4 ప్లస్ 1 5 రావాలా అంటే 9ని దేంతో చేస్తే మనకి 5 వస్తుంది. అంటే ఇప్పుడు స్క్వేర్ చేయండి ఈచ్ నెంబర్ని, లాస్ట్ డిజిట్ వాల్యూని. 4 4 16, 2 4 0, తర్వాత 8,64. ఓకే, ఇప్పుడు 9కి దీంతో కలపండి అంటే 9 ప్లస్ 9 6 15 అంటే ఇక్కడ 5 వస్తుంది. కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఇదే ఆన్సర్. ఓకే, ఇది ఫార్ములా మాత్రం ఓకే. పిఏ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్ ప్లస్ పీడీ స్క్వేర్. ఓకే, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేశాను. ఇంకెవరైనా ఆ వీడియోస్ చూడకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.